ఒక గూగుల్ అన్న సంస్థ ఆంధ్ర రాష్ట్రంకి వస్తుంటే మనందరం పెద్ద ఎత్తున అంగీకరించాం, ఆహ్వానించాం. ఎటుగో రేపు సిసిడి జబ్బున్న పేషెంట్ గూగుల్ క్రెడిట్ తీసుకున్నా కూడా ప్రయత్నిస్తాడు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టుగా చంద్రబాబు లోకేష్లు పదే పదే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించడం. ఎందుకంటే దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి కృషి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పట్టుదల ఉన్నది వాళ్ళకే మాత్రం తెలుసు కాబట్టి. ఎందుకంటే ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖను ఏపీకి ఆర్థిక రాజధానిగా చేయటం మనకు అందరికీ తెలిసిందే. విశాఖ ఉన్న అతిపెద్ద పోర్టు ద్వారా సబ్సీ కేబుల్ అంటే అండర్నీత్ ద సీ సబ్సీ కేబుల్, తద్వారా కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ రిసీవ్ చేసుకోవాలి. సబ్సీ నుంచి కేబుల్ వస్తుంది, కేబుల్ వచ్చిన తర్వాత కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ రిసీవ్ చేసుకుంటుంది. సబ్సీ కేబుల్ సింగపూర్ నుంచి తీసుకొచ్చే కార్యక్రమానికి అంకురార్పణ కూడా అప్పుడే ప్రారంభమైంది. విశాఖపట్నం అయితే అనువైన ప్రాంతం కాబట్టి 2023 మే 3వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు అదానీ కంపెనీతో ఒప్పందం చేసుకొని విశాఖ వేదికగా ఈ యొక్క గూగుల్ డేటా సెంటర్కి శంకుస్థాపన చేయడం జరిగింది. మే 3వ తారీఖున 2023 శంకుస్థాపన ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది అదానీ డేటా సెంటర్. అదానీ కంపెనీతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పంద ఫలితంగా శంకుస్థాపన జరిగిందో అదానీ గూగుల్ సంయుక్త ఆధ్వర్యంలోనే ఈ యొక్క ప్రాజెక్టు జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ తెలిసిన లోకేష్, చంద్రబాబులు ఈ క్రెడిట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందనే ఉద్దేశంతోనే ఇవాళ సిసిడి జబ్బున్న పేషెంట్ గూగుల్ క్రెడిట్ తీసుకున్నా కూడా ప్రయత్నిస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ రాకూడదని చెప్పేసి వీళ్ళు మసిపూసి మారేడుగా చేసినట్టుగా క్రెడిట్ మొత్తం వీళ్ళదేనట్టుగా ఇవాళ మీడియా ముందు షో చేస్తా ఉన్నారు. వాస్తవాలు ఏంటనేది వెనుక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన కృషి, అదానీ చేసిన కృషి, మరి ముఖ్యంగా అదానీ చేసిన కృషి అని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం చేసిన కృషి, సింగపూర్ గవర్నమెంట్ చేసిన కృషి, అందరి కృషి వల్ల ఈరోజు దాని కొనసాగింపులో భాగంగా ఈరోజు గూగుల్ రావడం జరిగింది. నెట్లో కొట్టినా, గూగుల్లో సెర్చ్ చేసినా, ఎక్కడ సెర్చ్ చేసినా వాస్తవాలు ఎక్కడికి పోవు. సిసిడి జబ్బు ఎవరికి ఉందనేది ఈ యొక్క సంఘటన ద్వారా తేటతలవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పన్ను కూడా వీళ్ళ ఖాతాలో వేసుకుంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్న వీళ్ళ